హాయ్ హలో గైడ్స్, వెల్కమ్ టు వసు బ్లాగ్స్. దిస్ ఈజ్ వసుంధర. మీకు ఈరోజు నెల్లూరు స్పెషల్ చేపల పులుసు మీకు చూపిస్తానండి ఎలా తయారు చేయాలో. చూడండి, మనకి చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఏమేమి కావాలో మీకు ఫస్ట్ చూపిస్తాను. ఆయిల్ అంటే మన చేపల పులుసుకి 1 kg చేపలకి ఎంత ఆయిల్ అయితే మనకి వేసుకుంటే టేస్ట్గా ఉంటుందో, మనకి ఎలా సరిపోతుందో అనుకున్నంత మీరు తీసుకోండి. కొంతమంది ఎక్కువగా వాడుకుంటారు, కొంతమంది తక్కువగా వాడుకుంటారు. ఎంత ఆయిల్ అయితే మీరు ఆ వంటకి కావాల్సినంత తీసుకోండి ఆయిల్ని. తర్వాత మనకి ఒక 3 ఆనియన్స్, 3-4 టమాటాసు మీడియం సైజు, తర్వాత ఒక మ్యాంగో అండి. మ్యాంగో కూడా ఇది మనకి ఈ అంటు మామిడికాయ ఉంటుంది కదండి, అదైతే చాలా బాగుంటుందండి చేపల పులుసుకి. తర్వాత కరివేపాకు, అంటు మామిడికాయలండి. అంటు మామిడికాయ అయితే చాలా బాగుంటుందండి చేపల పులుసుకి. అంటు మామిడికాయ వాడుకోండి చేపల పులుసులోకి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మనకి ఆవాలు, జీలకర్ర, మెంతులండి. ఇంతేనండి, చాలా లిమిటెడ్ మెటీరియల్ తోటి మనకి చేపల పులుసు తయారైపోతుంది. చేపలు ముక్కల్ని నీట్గా కడుక్కోవాలండి, కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, టమాటాలు, ఈ మామిడికాయ, ఈ కరివేపాకు అన్నీ కడిగి నీట్గా కట్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ కడాయి పెట్టేసేసి పొయ్యి మీద నూనె బాగా వేడైన తర్వాత ఆవాలు వేయాలండి. నెక్స్ట్ వచ్చి మెంతులు వేయాలి, తర్వాత జీలకర్ర వేయాలి. ఆ తర్వాత వెంటనే ఆనియన్స్ వేయాలండి. ఈ ఆనియన్స్ బాగా వేగాలి అంటే ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తే చాలా బాగా త్వరగా ఎగుతాయి, అందువల్ల ఉప్పు వేస్తాము. ఆ ఉప్పు ఏంటంటే సాల్ట్ ఉప్పు కాకుండా కల్లుప్పు తీసుకోండి. చేపల కూరకి చాలా టేస్ట్ బాగుంటుంది. రా సాల్ట్ వేయండి. అది వేసి ఆనియన్స్ త్వరగా వేగిపోతాయండి. వెంటనే మీరు టమాటాలు వేసేయచ్చు. టమాటాలు కొంచెం వేగిన తర్వాత మీరు తర్వాత ఒక 2 స్పూన్స్ వచ్చి పసుపు పొడి వేయండి. మీ కారాన్ని అంటే మీరు ఎంత కారం అయితే తినగలరో, మేమైతే చేపల కూరలో కొంచెం ఎక్కువగా కారం వాడుకుంటామండి. మీరు ఒక 6-7 స్పూన్స్ వేయించండి, టేబుల్ స్పూన్స్. అంటే నేను 1 kg మెటీరియల్ చెప్తున్నానండి, 1 kg చేపలకి మెటీరియల్ చెప్తున్నాను. మేము వచ్చి 6-7 టేబుల్ స్పూన్ బాగా నిండుగా వేస్తామండి. మీరు ఇంకొంచెం ఎక్కువగా ఘాటుగా తినగలిగితే, స్పైసీగా తినగలిగితే వేసుకోండి. లేదంటే తక్కువగా తినేవాళ్ళు, చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి తక్కువగా వేసుకోండి. నెక్స్ట్ కారం. అంటే కారం దీంట్లో ఎందుకు వేస్తామంటే అండి, ఒక కలర్ చాలా బాగా రెడ్గా వస్తుందండి. ఎప్పుడైతే ఆయిల్లో కారం వేసి మనం ఫ్రై చేసామో, అది పసుపు కానివ్వండి, కారం కానివ్వండి, అవి మంచి కలర్ వస్తుందండి. కర్రీ టోటల్గా కుక్ అయిన తర్వాత ఒక మంచి లుక్ వస్తుందండి. దానివల్ల ఆయిల్లో కారం కూడా వేసేసుకుంటాము. వేసుకున్న తర్వాత యాక్చువల్గా అయితే అందరూ చింతపండు అంతా కలిపి ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకుంటారండి. నేను మీకు చాలా ఫాస్టెస్ట్ కుకింగ్ నేర్పించాలనే ఉద్దేశంతో నేను మీకు ఇలా చెప్తున్నానండి. వెంటనే అన్నీ వేసేసి చింతపండు ఎటు నానబెట్టుకుంటాం కాబట్టి, నానబెట్టుకొని మనం అప్పటికప్పుడే కలిపి అలాగే ఫిల్టర్ చేసి చేపల పులుసులోనే పోసేస్తామండి. పోసేసిన తర్వాత మనకి ఒక 10 మినిట్స్ ఈ పులుసు అంతా కొంచెం మగ్గాలండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గాలి. ఈ మగ్గే లోపల మీరు ఈ చేపల్ని బాగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఇదంతా 7 మినిట్స్ ప్రాసెస్ అండి, టోటల్లీ 7 మినిట్స్ ప్రాసెస్సే. అదర్ దెన్ అంతా కుకింగ్ టైమేనండి. ఒక 20 మినిట్స్లో కర్రీ మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఒక 13 మినిట్స్ కుకింగ్ ప్రాసెసేనండి. ఓన్లీ ప్రాసెస్ వచ్చి మనకి 7 మినిట్స్లో అయిపోతుంది. గిటింగ్ పక్కన చేసి పెట్టేసుకుంటే 7 మినిట్స్లో ఈ చేపల కర్రీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోద్ది. చూడండి, చేపలు ఇది ఫిల్టర్ చేసి పోసాను కదా, పోసిన తర్వాత మూత పెట్టిన తర్వాత
మీకు చాలా మంచి రిచ్ కలర్ వస్తుందండి. కలర్ అసలుకి చాలా బాగా వస్తుంది. ఇలా చేశారంటే మీరు చూడండి చేపల కూర చాలా బాగుంటుందండి ఇది. ఎందుకంటే కలరు చూసేందుకు కూడా మనం తినేదానికే కాకుండా టేస్ట్కే కాకుండా కర్రీ మనకి చూసేదానికి అందంగా ఉందంటే చాలా ఇష్టపడతారండి. అది కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి చేపల కూరని మీరు. మన పెద్దోళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. కానీ నేనైతే ఒక్కొక్కసారి నేను కుండ పెట్టి చేస్తానండి. మీకు ఇంకొకసారి చూపిస్తాను అది. ఇది సిల్వర్ దబర కాకుండా మన పాత రోజుల్లో కుండలు వాడేవాళ్ళు కదండీ! అలాగా కుండలు పెట్టి చేస్తే చాలా బాగుంటుందండి కర్రీ అసలుకి. కానీ ఇది కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి దీన్ని ట్రై చేయండి మీరు. ఇంకంతేనండి. ఇవి వేసేసిన తర్వాత కొంచెం సేపు కర్రీని ఉడకబెట్టాలండి. నేను ఫిల్టర్ చేసి పోసేస్తున్నాను చింతపండు. ప్రాసెస్ అంతా టోటల్లీ 7 మినిట్స్, ఓన్లీ 7 మినిట్సేనండి. 7 మినిట్స్లో అసలు మీకు ఏ కర్రీ ఇంత ఫాస్ట్గా అవనే అవ్వదండి. చాలా ఈజీ మెథడ్ అండి ఇది. ఆఫ్టర్ కుకింగ్ ఒక సమ్ మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలాగా తెలుతుంది. ఇది తెలిన తర్వాత చేపలని బాగా క్లీన్ చేసుకొని ఆ చేపలని ఒక్కొక్కటిగా దాంట్లో ముక్కలు వేసేసి బాగా కలిపేసిన తర్వాత ముక్కలు పెట్టేసిన తర్వాత మూత పెట్టేసేయడమేనండి. మూత పెట్టిన తర్వాత చూడండి అసలుకి ఇంకా ఒక 10 మినిట్స్ 13 మినిట్స్ ఉడికితే చాలండి. ఇంకా కంప్లీట్ అయిపోద్ది చేపల కూర కంప్లీట్ అయిపోద్ది. తర్వాత మీకు చూపిస్తానండి. నేను కర్రీ ఉడికిపోయిన తర్వాత చూపిస్తాను. చూడండి. చాలా మంచి టేస్ట్, చాలా మంచి లుక్కు. చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారండి. ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. దాంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. మోర్ దెన్గా ఏం ఉండదండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఎర్రగడ్డ, టమాటా, మ్యాంగో, ఇంతేనండి. ఈ ఆయిలు ఈ లిమిట్ వాటితోనే మెటీరియల్తోనే కంప్లీట్గా చేపల కూరని చాలా ఈజీ మెథడ్లో చేసేసుకోవచ్చు. కానీ నెల్లూరుకి చేపల కూర అంటే స్పెషల్ అండి. నెల్లూరు చేపల పులుసు అంటే మొత్తం భారతదేశం అంతా భారతదేశమే కాదండి, ప్రపంచం